రేపు కడపలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరగబోతోంది. ఏర్పాట్లను టీడీపీ నేత పట్టాభి పరిశీలించారు. లిక్కర్ స్కామ్ వెనుక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బయటకు వస్తారని అన్నారు. టీడీపీ నేత పట్టాభి జగన్ ఆత్మ లాంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు పోవడంతో ఏం చేయాలో తెలియక జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారంటున్న టీడీపీ నేత పట్టాభితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. పండగ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరూ ఒక్కసారైనా సరే ఏదైతే మహానాడులో పాల్గొనాలని నలుమూలల నుంచి ప్రతి ఏడాది జరిగే మహానాడుకు వస్తున్నారు. తాజాగా ఈసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మహానాడు జరపడానికి టీడీపీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే సభకు మహానాడుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈసారి మహానాడులో ప్రత్యేకంగా యువకులకు పెద్దపీట వేసే విధంగా మహానాడు జరగబోతుందంటూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు మహానాడు ఏ విధంగా ఉండబోతుంది, తీర్మానాలు ఎలాంటివి ఉంటాయి, అదేవిధంగా బహిరంగ సభకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అన్న విషయాలు మనతో మాట్లాడడానికి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, తీర్మానాల్లో ఎలాంటి ప్రత్యేకత ఉండబోతుంది? ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చాయి. మొదటి 2 రోజులు కూడా దాదాపు 50,000 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో మహానాడులో పాల్గొంటారు. 3వ రోజు దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రధాన వేదిక కానివ్వండి, భోజనాలకు సంబంధించి హ్యాంగర్స్ కానివ్వండి, మీడియా సెంటర్ కానివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి పర్యవేక్షణలో దాదాపు 20 కమిటీలు, అహర్నిస్లు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ కడపలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహిస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా నిలబోతోంది. ఒక పండుగ వాతావరణం ఇప్పటికే నెలకొని ఉంది. రాష్ట్రం నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే కడపకు చేరుకుంటున్నారు. రేపు ఉదయం 9 గంటలకి ప్రతినిధుల నమోదుతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రారంభ ఉపన్యాసం ఇవన్నీ కూడా ఉంటాయి. రేపు ప్రధానంగా పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి, అదేవిధంగా మరి నారా లోకేష్ గారు వారు స్వయంగా అనేక అంశాలని వారు పరిగణలోకి తీసుకొని తీర్మానాలన్నింటినీ కూడా ఆయన దిశానిర్దేశంలో రూపొందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక సలహా సూచనలు ఇచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి అన్న దానిపైన ఒక 6 సూత్రాలని, 6 సిద్ధాంతాలని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా సిద్ధం చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు ప్రజానీకానికి పరిచయం చేయబోతున్నాం. కార్యకర్తల సంక్షేమాన్ని కూడా ప్రధానంగా తీసుకోబోతున్నాం. కార్యకర్త అధినేత అనే ఒక తీర్మానంతో ఈ మహానాడులో ఉన్నటువంటి తీర్మానాలు మొదలవుతాయి. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే సుప్రీం. కార్యకర్తల యొక్క యోగక్షేమాలని, సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకునేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నారా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం కూడా కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్గానే ప్రారంభమైంది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కుటుంబాన్ని కూడా ఆదుకునేటటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. కాబట్టి దానితోనే ఈ మహానాడు కూడా ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి, అదేవిధంగా పేదల సంక్షేమం P4 ఏదైతే మనం విజన్ 2047 ఆధారంగా P4ని మనం ముందుకు తీసుకెళ్తున్నామో, P4 విధానం గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా అనేక అంశాలపైన, విద్యుత్ రంగ సంస్కరణల గురించి కానీ ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి ఆ విధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా ఇప్పటివరకు మేమేం చేసిందనేది కూడా చెప్పబోతున్నాం. నిజంగా రాయలసీమ అభివృద్ధికి పాటుపడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిజమైనటువంటి రాయలసీమ ముద్దుపెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. గతంలో స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రాయలసీమ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, కల్పించినటువంటి ఉపాధి, గతంలో ఒక ఎడారి ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమని ఏ విధంగా మనం సస్యశామనం చేశాం, మరి వలసలకి కేంద్రంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాం, ఇవన్నీ కూడా చెప్తాం. ఇంకా భవిష్యత్తులో మేము ఏం చేయబోతున్నామో కూడా చెప్తున్నాం. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పేరుతో జగన్మోహన్ రెడ్డి కుటుంబం చేసినటువంటి మోసం ఏంటిదో ప్రజలు గ్రహించారు. ఇదే కడప జిల్లాలో అతి కొద్ది రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా మేము ప్రారంభించబోతున్నాం. రాయలసీమ ప్రాంతానికి మరింత భరోసానిచ్చే విధంగా, ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఇక్కడ నుంచి అనేక మంది వక్తలు ప్రసంగించనున్నారు. ఇంకోటి, ఈరోజు మీరు కోలాహలంగా పండగ లాంటి మీ పండగను మీరు చేసుకుంటుంటే మద్యం స్కామ్లో కావాలనే విజయసాయిరెడ్డిని మీరే అప్రూవర్గా మలుచుకున్నారు. అందుకోసం ఏదైతే టీడీ జనార్దన్తో 45 నిమిషాలు మాట్లాడిన తర్వాతనే ఈ విషయం నడిచింది, అతను బయటకు వచ్చి మాట్లాడాడని కూడా ఒక వీడియో బయటకు వస్తుంది. కట్ అండ్ పేస్ట్ వీడియోలు ఇవన్నీ ఎన్ని చూసామండి. ఇప్పుడు ఈ డ్రామాలు, ఈ కట్ అండ్ పేస్ట్ వీడియోలు, ఈ గ్రాఫిక్స్, ఈ స్టూడియో వర్క్ను మానేమనండి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పమనండి జగన్ రెడ్డిని. మొన్న 2.5 గంటల పాటు మాట్లాడాడు, కానీ ప్రజలు అడిగేటటువంటి సూటి ప్రశ్న ఒక్కదానికని జవాబు చెప్పాడా? నువ్వు 5 సంవత్సరాలు ఓన్లీ క్యాష్ మాత్రమే నువ్వు లిక్కర్ షాప్లో దేనికి తీసుకున్నావు? మొన్న నేనేదో లిక్కర్ బాటిల్ మీద QR కోడ్ వేసా,
ప్రతి ఒక్క బాటిల్ సేల్స్ని నేను లెక్క పెట్టుకున్నా అని చెప్తా ఉన్నావు. మరి అదే క్యూఆర్ కోడ్ ఫోన్పే గూగుల్ పేకి ఎందుకు పెట్టలేదు నువ్వు? అదే క్యూఆర్ కోడ్ పేమెంట్స్ కోసం లిక్కర్ షాప్ల కౌంటర్ పైన నువ్వు దేనికి పెట్టలేదు జగన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు. పోనీ ఆయనకి జవాబు చెప్పే ధైర్యం లేకపోతే రమ్మనండి. మిగతా పకోడీ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వైసీపీ పార్టీలో, రోజు మరుగుతూ ఉంటారు, వాళ్ళని వచ్చి జవాబు చెప్పమనండి. ఈ మార్ఫింగ్లు కట్ అండ్ పేస్ట్లు వాళ్ళు లేదు ఎవరిని గెలిచారు ఈ కాదండి ప్రశ్నలు కదా. రెండోది, గతంలో కంప్యూటర్ విధానంతో ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్లు ఏ డిస్టిలర్ నుంచి ఎంత మనం లిక్కర్ ఆర్డర్ పెట్టాలనేది ఒక ఆటోమేటిక్ కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ ఉండేది. అది ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా నడిచే సాఫ్ట్వేర్ ప్రకారం జరిగేది. మీరు రాగానే ఆ కంప్యూటర్లన్నీ దేనికి ఆఫ్ చేశారు? వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మనకి లిక్కర్ ఫండ్ కావాలి, భారీగా మనం దీంతో దోచేయాలని చెప్పారని వాసుదేవ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రాజకేశ్ రెడ్డి కానీ అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు బాబు మాకే పాపం తెలియదు, ఆ తాడేపల్లి బాస్ చేయమంటేనే చేశామని అందరూ చెప్తా ఉన్నారు. ఇక దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతున్న నేపథ్యంలో వాటి దాటిని తట్టుకోలేక ఈ విధమైన ఏదైతే కట్ అండ్ పేస్ట్ లాంటి వీడియోలను బయటకు పంపి దుష్ప్రచారానికి పూనుకున్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కడప నుంచి దామోదర్.